హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రానీ వర్డ్స్. ఈ రోజు నాకు తెలిసింది, నేను తెలుసుకుంది మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రపంచంలో నమ్మకాలు, సాంప్రదాయాలు, మరికొన్ని ఆశ్చర్యకరమైన పద్ధతులు ఉంటాయి. ప్రతి దేశానికి తమ ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి. ఈ వీడియోలో మనం ఆ వింత వింత ఆచారాలేంటో తెలుసుకోబోతున్నాం. టిబెట్లో మృతదేహాన్ని ఎత్తైన పర్వతాల మీద పెట్టి గద్దలకు, పక్షులకు ఆహారంగా పెడతారంట. అలా పెట్టడం వలన శరీరం ప్రకృతిలో కలిసిపోయి ఆత్మ పూర్తిగా విముక్తి పొందుతుంది అని అక్కడ వారి నమ్మకం. ఇలా ఎందుకు చేస్తారంటే భూమిపై భారం కాకూడదనే భావనతో ఈ ఆచారం చేస్తారంట. ఇంకా రెండోది, కెన్యాలో పెళ్లి కూతురి తల మీద కుటుంబం మొత్తం ఉమ్మూస్తారంట. అలా చేయడం ద్వారా తనకి రక్షణ కలుగుతుంది అని వారి నమ్మకం. థర్డ్ వన్, ఇండోనేషియాలో టొరాజా తెగలో ప్రతి సంవత్సరం మా నేనే అనే ఆచారం చేస్తారు. ఇందులో చాలా సంవత్సరాల క్రితం చనిపోయిన వారి శరీరాలను సమాధుల నుంచి తీసి క్లీన్ చేసి కొత్త బట్టలు వేసి అలంకరిస్తారు. అందుకు తర్వాత ఆ మృతదేహాలను గ్రామంలో నడిపిస్తారు. ఇది వారి సంస్కృతిలో పవిత్రమైన భాగం అంట. అలా ఎందుకు చేస్తారు అంటే వాళ్ళ నమ్మకం ప్రకారం ఆత్మ ఎప్పటికీ కుటుంబాన్ని వదిలిపెట్టదు. ప్రతి సంవత్సరం ఇలా మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల ఆత్మ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుందని, ఇంటిపై వారికున్న బంధం కొనసాగుతుంది అని వారి నమ్మకం. ఇంకా నాలుగవది, చైనాలో క్రైయింగ్ మ్యారేజ్ అనే ఒక కల్చర్ ఉంది. ట్రుజియా అనే తెగలో పెళ్లి కూతురు పెళ్లికి ఒక నెల ముందు నుంచి ప్రతిరోజు కొంతసేపు ఏడవాలంట. మొదట పెళ్లి కూతురే మొదలు పెడుతుంది. ఆ తర్వాత అమ్మ, అత్తలు, చెల్లెలు కూడా కలిసి ఏడుస్తారు. ఇలా జోకువా అని పిలిచే ఈ క్రైయింగ్ రిచువల్ చాలా ప్రసిద్ధి. అలా ఎందుకు చేస్తారంటే వాళ్ళ నమ్మకం ప్రకారం పెళ్లి కూతురు ముందే బాగా ఏడిస్తే పెళ్లి తర్వాత జీవితంలో బాధలు తగ్గి సుఖం, శాంతి ఎక్కువగా ఉంటాయి అని నమ్ముతారు. అలాగే ఏడుపు ద్వారా తల్లి ఇంటి బంధం, ప్రేమను గౌరవిస్తున్నట్టు కూడా భావిస్తారంట. ఐదవది భూటాన్. భూటాన్లో నైట్ హంటింగ్ ట్రెడిషన్ ఉంది. అదేంటంటే భూటాన్లో కొన్ని ప్రాంతాల్లో వరుడు రాత్రి అమ్మాయి ఇంటికి దొంగలా వెళ్లి ఆమెను కలవాలంట. ఇది రహస్యంగా జరిగే పాతకాలపు సాంప్రదాయం. అమ్మాయి అంగీకరిస్తేనే సంబంధం ముందుకు వెళ్తుంది. ఈ ఆచారాన్ని అక్కడ భాషలో బొమేనా అని కూడా అంటారు. అలా ఎందుకు చేస్తారు అనంటే వాళ్ళ నమ్మకం ప్రకారం నిజంగా ప్రేమ ఉంటే వరుడు రిస్క్ తీసుకొని వెళ్లి అమ్మాయిని కలుస్తాడని, అలా వెళ్లడం ద్వారా ప్రేమ నిజమని, వారి బంధం బలంగా ఉంటుందని భావిస్తారు. ఇది ప్రేమను పరీక్షించే ఒక పాతకాలపు పద్ధతి. ఇంకా ఆరవది, ఇండోనేషియాలోని దాని తెగలో కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆడవాళ్లు వాళ్ళ వేళ్లలో ఒక భాగాన్ని కత్తిరించుకుంటారు. దీనిని ఒక పవిత్రమైన శోకాచారంగా భావిస్తారు. అలా ఎందుకు చేస్తారు అంటే ఇది వారి దుఃఖం, ప్రేమ మరియు కోల్పోయిన వ్యక్తిపై ఉన్న బంధానికి గుర్తుగా చేస్తారంట. వేలు కోల్పోవడం అంటే మనిషిని కోల్పోయిన బాధ అన్న భావనతో ఈ ఆచారాన్ని అనుసరిస్తారంట. ఏడవది, బొలేవియాలో పెద్ద పెద్ద భయంకరమైన మాస్కులు వేసుకొని ఊరేగింపు చేస్తారు. అలా ఎందుకు చేస్తారంటే చెడు శక్తులను భయపెట్టి గ్రామాన్ని రక్షిస్తుందని నమ్మకం. తర్వాత ఎనిమిదవది, ఇథియోపియాలోని ముర్సీ తెగలో మహిళలు కింద పెదానికి రంధ్రం చేసి దానిలో మట్టి లేదా కలపతో చేసిన పెద్ద ప్లేట్లను పెట్టుకుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ ప్లేట్ సైజును కూడా పెంచుతారు. ఇది వారి సంస్కృతిలో ఒక గౌరవప్రదమైన అలంకారం. అలా ఎందుకు చేస్తారు అనంటే ఈ ప్లేట్ను అందం, శౌర్యం మరియు సామాజిక ప్రతిష్టకు సూచికగా భావిస్తారు. ప్లేట్ ఎంత పెద్దదైతే ఆమె కుటుంబం, గౌరవం, ధైర్యం అంత ఎక్కువగా కనిపిస్తుందని వారి నమ్మకం. అండ్ నెక్స్ట్, దక్షిణ కొరియాలో ఎవరి పేరైనా రెడ్ కలర్తో రాయడం అనేది చాలా తప్పుగా భావిస్తారు. ముఖ్యంగా నోట్బుక్స్ మీద, గిఫ్ట్స్ లేదా అధికార పత్రాల్లో రెడ్ కలర్తో పేరు రాయడం అనేది నిషేధం. అలా ఎందుకు అనంటే పాతకాలంలో మరణించిన వారి పేర్లను రికార్డులో రెడ్ కలర్తోనే రాసేవారు. అందుకే ఎవరైనా బతుకున్న వ్యక్తి పేరు రెడ్ కలర్తో రాస్తే ఆ వ్యక్తి మరణం లేదా ప్రమాదంకి సంకేతంగా భావిస్తారు. అండ్ నెక్స్ట్, జపాన్లోని కొన్ని పాత సాంప్రదాయాల్లో పెళ్లి కూతురు పెళ్లికి ముందు తల మొత్తాన్ని గుండు చేయించుకునే ఆచారం ఉండేది. ఇలా తల గుండు చేయడం పాత వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలో అడుగుపెట్టడం అని భావించేవారు. అండ్ నెక్స్ట్, స్వీడన్లో కొన్ని పండుగల్లో కిస్సింగ్ ఫెస్టివల్ అనే సరదా ఆచారం ఉంటుంది. ఆ రోజున వేడుకల్లో భాగంగా అందరూ ఒకరిని ఒకరు చెంపపై ముద్దు పెట్టుకోవడం, హత్తుకోవడం చేస్తారు. ఇది అక్కడి సంస్కృతిలో ఒక స్నేహపూర్వక సామూహిక ఆనందం. అలా ఎందుకు చేస్తారు అంటే ఈ ముద్దు పెట్టుకునే ఆచారం ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీకగా భావిస్తారు. పండుగ రోజున ఇలా చేయడం ద్వారా మనుషుల మధ్య బంధాలు బలపడతాయని, సమాజంలో ఆనందం, స్నేహం పెరుగుతాయని వారి నమ్మకం. అండ్ నెక్స్ట్, అమెజాన్లోని కొన్ని తెగల్లో కుటుంబంలో ఎవరైనా చనిపోయిన తర్వాత వారి శరీరాన్ని కాల్చి బూడిదగా మార్చుతారు. తర్వాత ఆ బూడిదలో కొద్దిగా తినడం ఒక పవిత్ర ఆచారంగా భావిస్తారు.
అలా చేయడం ద్వారా వాళ్ళ ఆత్మ కుటుంబంలోనే కొనసాగుతుందని, మరణించిన వ్యక్తి ప్రేమ, శక్తి, బంధం ఇంకా కుటుంబంలోనే ఉంటుందని, అది ఆత్మను సమీపంగా నిలుపుకునే ఒక ప్రకృతి ఆధారిత ఆచారం అని నమ్ముతారు. అండ్ నెక్స్ట్, సౌత్ ఆఫ్రికాలో కొత్త సంవత్సరం రోజున వాళ్ళు పాత వస్తువులను ఇంటి కిటికీ నుంచి బయటికి విసిరేయడం ఒక సాంప్రదాయం. అలా ఎందుకు చేస్తారు అనంటే వాళ్ళు నమ్ముతారు పాత సమస్యలు, దుఃఖాలు, చెడు శక్తులు అంతా బయటకు పోతాయని. కొత్త సంవత్సరానికి కొత్త ప్రారంభం, శుభం తీసుకురావడం కోసం ఈ ఆచారం చేస్తారంట. అండ్ నెక్స్ట్, నార్వేలోని కొన్ని ప్రాంతాల్లో కొందరు దేవుళ్ళ ముందు పూర్తిగా నగ్నంగా ప్రార్థిస్తారు. ఇది చాలా పాత సాంప్రదాయం. ఇలా చేయడం ద్వారా వాళ్ళ శరీరం, శుభం, ప్రకృతి శక్తితో మిళితం అవడం కోసం ఇది చేస్తారంట. ఫ్రెండ్స్, ఇవే నేను తెలుసుకున్న వింత వింత ఆచారాలు. ఇవి చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. Like and subscribe.